నెల 19న నెల్లూరులో గిరిజన హక్కుల చట్టాలు, ప్రభుత్వ పథకాలు, రాజకీయ అవగాహన సదస్సు. నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఈ నెల 19వ తేదీ గిరిజన హక్కుల చట్టాలు, ప్రభుత్వ పథకాలు, రాజకీయాలపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా జిల్లాలోని ప్రతి గిరిజన కాలనీని సందర్శిస్తూ వారికి అవగాహన కల్పిస్తూ 19వ తేదీ జరుగు సదస్సును జయప్రదం చేయాలని గిరిజన మత్స్యకార సొసైటీలతో గిరిజన కాలనీలలో వస్తువులు లేమిపై వివరిస్తూ గిరిజనుల చైతన్యపరుస్తూ కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అనాథుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిఎల్ శేఖర్, చౌటూరు సీనయ్య, మాణికల నాగరాజు, ఏకొల్లు హరీష్, స్థానిక నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ జైభీములు. నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖరు. ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ నెల 19వ తేదీన నెల్లూరులోని టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి గిరిజనుల హక్కులు, చట్టాలు, ప్రభుత్వ పథకాలు మరియు రాజకీయాలపై అవగాహన సదస్సుని జయప్రదం చేయాలని ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో మా బృందం పర్యటన చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం నుంచి పర్యటనలో భాగంగా ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలోని విడలూరు మండలం బస్కడపాలెం ఎస్టీ కాలనీ సందర్శించాం. అయితే ఈ కాలనీ ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్ళు అవుతున్న రోడ్డుకి కాలనీకి దాదాపు 5-6 అడుగులు లోతున్న వర్షాల్లో మా వాళ్ళు నీళ్లతో అలమటించిపోతున్నారు. పెద్దామె చెప్పింది, ఈరోజు చెప్పింది పెద్దామె. వర్షం వస్తే ఆ నీళ్లు ఆరడానికి దాదాపు 4-3 నెలలు పడుతుంది. అయినా కూడా ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుపోవడం దుర్మార్గం. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు పట్టం కట్టి గిరిజనులను డెవలప్ చేయాలి, ఎస్పెషలీ యానాదులను డెవలప్ చేయాలని చెప్పేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా కూడా మేము చూస్తున్నాం. మా పర్యటనలో భాగంగా అనేక కాలనీలు, ఈ జిల్లాలో 9 కాన్స్టిట్యున్సీలు ఉంటే ప్రత్యేకించి మేమైతే కోవూరు కాన్స్టిట్యున్సీ, నెల్లూరు కాన్స్టిట్యున్సీ, నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ, అలాగే సర్వేపల్లి, కావల కాన్స్టిట్యున్సీ, ఈ 5 కాన్స్టిట్యున్సీల మీద మేము ఒక డ్రైవ్ పెట్టి ఒక పోరాటం చేస్తుంటే, ఒక స్టడీ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో తప్ప మిగతా అన్ని కాలనీల్లో కూడా ఇలాంటి కోకొల్లలుగా ఉన్నాయి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎస్పెషలీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పిఎం మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరైతే మంచి సదుద్దేశంతో గిరిజనుల్ని, హరిజనుల్ని, ముస్లిం మైనార్టీలని డెవలప్ చేయాలని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ సహాయంతో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మీరు ఇస్తున్నారు. అయితే కింద కేడర్ వాళ్ళు, కింద స్థాయి అధికారులు, కింద స్థాయి నాయకులు పనిచేయకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేక కాన్స్టిట్యున్సీల్లో, అనేక దళిత వాడల్లో, అనేక గిరిజన కాలనీల్లో, అనేక హరిజన కాలనీల్లో, అనేక బీసీ ముస్లిం కాలనీల్లో కోకొల్లలుగా ఉన్నాయి. సార్, దయచేసి మీరు స్టడీ చేయండి, మీరు పరిశీలించండి. ఆ స్థానిక అధికారులతో కాస్త గట్టిగా మాట్లాడి మా వాళ్ళకు న్యాయం చేయిస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. కాబట్టి మీరు ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మాదైతే ఏ పార్టీకి సంబంధించింది కాదు. గిరిజనులకి, ఎస్పెషల్లీ యానాది ఎరుకులకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే యావత్తు ఈ 9 కాన్స్టిట్యున్సీలో జిల్లా పరిధిలోని అన్ని గిరిజన తెగల వారు చెప్తున్నాం. ఈ నెల 19వ తేదీన మన టౌన్ హాల్లో నెల్లూరులో జరిగేటువంటి కార్యక్రమాన్ని ఎక్కువ మంది హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి మేము అందరినీ అభ్యర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు చౌటూరు సీనయ్య. ఈరోజు విడలూరు మండలం ఉస్కడపాలెం పనుపొడి గిరిజన కాలనీకి రావడం జరిగింది. ఈరోజు మా గిరిజన బతుకులు చూస్తుంటే అట్టడుగున ఉంటాయంటానికి కారణం ఈ ఊరే అని నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో ఒక్క అభివృద్ధి జరిగిందంటే దానికి శూన్యమని కూడా ఈ గ్రామాన్నే నిరూపించడానికి ఈ గ్రామే కనబడుతుంది. ఈ గ్రామంలో రోడ్డు అంత ఎత్తులో ఉంటే గ్రామము కింద అడుగులో ఉంది. ఈ గ్రామానికి వర్షం వస్తే కనీసము నాకు తెలిసినంతట్లో కూడా 6 నెలల్లో కూడా ఈ వర్షం కూడా నీళ్లు మయమై ఉండేటట్టుగా ఈ గ్రామం ఉంటుంది. ఈ గిరిజన గ్రామానికి
ఇంత దౌర్భాగ్యము ఏర్పడటానికి కారణము మా గిరిజన ఐక్యతలు లేకపోవటమే నిదర్శనమని ఈ గ్రామాన్ని చూస్తే తెలుస్తుంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గిరిజన అభివృద్ధికి ఎంతో ఫండ్ వస్తుందని తెలియజేస్తూ ఉంటారు. కానీ ఆ ఫండ్ ఎక్కడ పెడుతున్నారో కూడా మా గిరిజన గ్రామంలో కూడా పెట్టకుండా వాళ్ళ గ్రామాల్లో పెట్టుకొని అభివృద్ధి చేసుకుంటూ మా గిరిజన గ్రామాన్ని నిలువుగా ఉంచేస్తున్న ఈ విడలూరు మండలంలోని ఈ గ్రామానికి ఈ గ్రామంలాగా అనేక గ్రామాలు ఉన్నాయి. అనేక గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని నేను నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.